పేద కుటుంబం నుంచి వచ్చాను, పేదల కష్టాలు తెలుసు, ఒక్క అవకాశం ఇవ్వండి, మీ రుణం తీర్చుకొని వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని దుంపలకుంట, రంగంపేట, సంగయ్యపేట, చిన్న ఘనాపూర్, పొత్తంశెట్టిపల్లి, అప్పాజీపల్లి గ్రామాల్లో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. నీలం మధు ప్రచారానికి జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జన నీరాజనాల మధ్య మధు ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్చారం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో అశేష జనవాహిని ఉద్దేశించి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ప్రసంగించారు. దేశ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినటువంటి మెదక్ పార్లమెంటు స్థానం నుంచి తనకు పోటీ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇందిరమ్మ హయాంలోనే ఈ మెదక్ ప్రాంతం అభివృద్ధి జరిగిందని తెలిపారు. బలహీన వర్గాల అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారు మరియు మాజీ శాసన సభ్యులు మదన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారు, మరి సోదరుడు రవీందర్ రెడ్డి గారు, సుహాసిన్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు మరి మల్లేశం గౌడ్ గారు, మరియు ఇక్కడ స్థానికమైన శేఖరన్న మరియు మహేశ్వర్ రెడ్డి, అక్రమ్, మరియు ఇక్కడ ఎంపీటీసీ కృష్ణ గౌడ్, మరి ఈ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, కొల్చార్ మండల కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు సదా ఎల్లకాలం రుణపడి ఉంటామని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నన్ను ఇక ఎప్పుడైనా సరే కొంచెం అంటారు, ఇక కొంచెమే మాట్లాడితే ఎక్కువ తక్కువ మాట్లాడ పేర్లు ఎవ్వరు చెప్ప ఏమనుకోకండి. పెద్దలు పూజల తర్వాత గురు మన మదన్ రెడ్డి గారికి, అదేవిధంగా నా సోదరులు, నా ఆప్త మిత్రుడు మన రాజిరెడ్డి గారికి, మరొక మిత్రుడు మన రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ఇక్కడ కొల్చారం గడ్డ ఇక్కడ చూసినట్టయితే మరి తెలంగాణ ఉద్యమంలో మరి ఎక్కడ లేని విధంగా ఇక్కడ టెంట్ వేసుకొని తెలంగాణ సాధించే వరకు కూడా ఎక్కడ లేని విధంగా ఈ కొల్చారం గ్రామంలో ఉద్యమకారులు, కొల్చారం మండల ఉద్యమకారులలో అడ్డా. కానీ ఒకటే మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ ఎడ్యుకేషన్ చేసి 2 సార్లు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే ఇల్లు ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు కూడా తూర్పుగూడెం నుంచి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, ఉపాధి హామీ కూలీలకు 100 రోజులు ఉంటే 46 రోజులు చేసింది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, మీ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు రోజుకు వేతనం 400 రూపాయలు ఇస్తుంటుంది. ప్రజల పక్షంలో ఉంటాంటుంది, పేదల పక్షంలో ఉంటాంటుంది కాంగ్రెస్ పార్టీ. పేదల గురించి పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ ఆ రోజు ఎంపీ, ప్రధానమంత్రి, ప్రజల మధ్యలో చనిపోయిన తల్లి ఇందిరాగాంధీ, ప్రజల మధ్యలో త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంది. ప్రజల మధ్యలో మన దగ్గర ఎంపీ ఉన్నప్పుడు చనిపోయింది కదా, ప్రజల మధ్యలో చనిపోయింది కదా, 46 బుల్లెట్లు కలిగినా లేవా? మరి మా బిడ్డ, ఆ బిడ్డ ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన బిడ్డకు, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు టికెట్ ఇచ్చారు. మనం ఆ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి, ఆమెకు మనం గిఫ్ట్ ఇవ్వాలా లేదా? ఈ బిడ్డ నుంచి గెలిపించి బడుగు బలైన వర్గాలు అందరూ కలిసి నన్ను గెలిపించి ఆ సోనియా గాంధీకి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మీరందరూ ఉందా లేదా? చేతి గుర్తు కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. రేపు గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి రేవంత్ అన్నతో నిధులు తీసుకొచ్చి ఇక్కడ రాజిరెడ్డి అన్నను, మదన్ రెడ్డి అన్నను, అదేవిధంగా అంజనేయులు గౌడ్ అన్నను, రవీందర్ గౌడ్ అన్నను, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలని అందరూ కూర్చోబెట్టి గ్రామ సభ పెట్టి మీ సమస్యలు, భూముల సమస్యలు అన్ని కూడా నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇక్కడ స్థానికంగా అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారు, ముఖ్యంగా తండ్రి సమానులైన మన ఎక్స్ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీ రవీందర్ రెడ్డి గారు, ఎంపీటీసీ కిట్టు గౌడ్ గారు, మా మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారు, శేఖర్ అన్న గారు, మహేశ్వర్ రెడ్డి అన్న గారు, అక్రమ్ భాయ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ అధ్యక్షులు, అన్ని గ్రామాల అధ్యక్షులు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, అదేవిధంగా మహిళా కాంగ్రెస్, ఎన్ఏసీయు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు అందరికీ, అక్కలకు, అన్నలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా పేరు పేరున పాదాభి వందనాలు. ఎందుకంటే మేము పొద్దున్న నుంచి ప్రచారం దొరుకుతూ వస్తుంటే ఇక్కడ కొద్దిగా లేట్ అయ్యి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్న మా ప్రజలకు, కార్యకర్తలకు కూడా మీరు ఏం అన్నిగా భావించకండి. కొద్దిగా టైం లేక అక్కడ తిరిగి రావడం వల్ల లేట్ అయింది. మీ టైంను మేము
విలువైన టైంలో మేము కొద్దిగా ప్రచారంలో భాగంగా మేము టైం తీసుకున్నాం, మీరు శ్రమించాలని కోరుకుంటున్నాం. లేట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నందుకు. ముఖ్యంగా మా నాయకులన్నీ చెప్పేసారు. నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న బిడ్డలు మీ మధ్యలోకించి ఒక గరీబోళ్ళ ఇంట్లోకించి పుట్టి గరీబోళ్ళ కష్టం తెలిసి ఒక పంచాయతీ టు పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వేస్తున్నా. ఒక గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ నుంచి పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ గడ్డ నుంచి ఇందిరమ్మ ఎంపీ అయ్యి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నా. ఈ రోజు మీరు ఆలోచించండి, ఒక బీసీ సోదరులారా, అదేవిధంగా ఎస్సీ సోదరులారా, మైనారిటీ సోదరులారా, ఎస్టీ సోదరులారా, రెడ్డి సోదరులారా, అన్ని వర్గాల సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలను అన్ని మతాలను అందరినీ కలుపుకునే పార్టీ, సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒకసారి చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు, ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ కాదా? ఎవరిచ్చారు? మరి సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చింది? ప్రజా ప్రభుత్వం వచ్చింది, ప్రజా పాలన నడుస్తుంది, కాంగ్రెస్ పాలన నడుస్తుంది. మీరందరూ కూడా ఈరోజు 6 గ్యారెంటీలు చెప్పిన విధంగా అందులో 5 గ్యారెంటీలు కూడా నెరవేర్చిన వ్యక్తి రేవంత్ అన్న అని తెలిసా కదా? ఈరోజు ఆడపిల్లలు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు. ఎవరైనా టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తారా? ఇప్పటికీ ఈ రోజు వరకు 31 కోట్ల మంది ప్రయాణం చేశారు, ఉచితంగా ప్రయాణం చేశారు. ఆ ఘనత మన ప్రభుత్వం కాదా? తెలియదా? ఎక్కడన్నా మనం ఎక్కడన్నా అమ్మగారింటికి పోయినా, కాలేజీకి పోయినా, మన పిల్లల్ని కాలేజీకి ఎక్కడికైనా స్కూల్కి పంపించినా కూడా ఎన్ని ఖర్చు అవుతాయి బస్ పాస్ తీసుకోవడానికి? 500 నుంచి 600 రూపాయలు ప్రతి నెల అవుతుండే. 500 నుంచి 600 మనకు సేవ్ చేస్తుందా లేదా ప్రభుత్వం? జీరో కరెంటు 200 యూనిట్లకు జీరో కరెంటుకి నెలకు 600 నుంచి 800 అయితే ఉచితంగా ఇస్తుందా లేదా? జీరో కరెంటు బిల్లు కడుతున్నామా మనం? 200 యూనిట్లు కడుతున్నామా? అదే ఉచితంగా ఆ రోజు కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా సిలిండర్ విలువ 1200 చేసిన వ్యక్తి వీళ్ళకి పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత సబ్సిడీగా 500 ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాదా? తెల్లదా? ఇస్తుందా? ఇస్తలేదా? మరి గతంలో ఉన్న రెండు ప్రభుత్వాలు బీజేపీ బీఆర్ఎస్ 2 ప్రభుత్వాలు 10 ఏళ్ల నుంచి ఉన్నాయి కదా. 10 ఏళ్ల నుంచి ఈ 10 ఏళ్ల నుంచి మనకు ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారక? 10 ఏళ్ళ రేషన్ కార్డులు వచ్చినాయి ఒకటేనా? మరి గాళ్ళు వాళ్ళ చిత్తశుద్ధి ఉందా? రేషన్ కార్డు వస్తే ఏం చేస్తుందమ్మా? మన గరీబులకు ఇళ్ల స్థలాలు వస్తాయి, ఇంద్రమ్మ పాలన ఉంటాయి, ఇంద్రమ్మ హౌసెస్ వస్తాయని చెప్పి సోలు ఉన్నదా వాళ్ళకు? డబుల్